పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, వృత్తి వీటిలన్నిటిలో కొత్త సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చిపెడుతుంది. అంటే ద ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే. ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. సో ఈ అవకాశాలు వీళ్ళకి ఏ రంగాల్లో అంటే ఎవరెవరికి ఎటువంటి అవకాశాలు కలుగుతాయి. సో ఇందులో కొన్ని బలహీనమైనవి ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం స్టార్టింగ్ లోనే వాళ్ళకి బ్రైటర్ సైడ్ మనం మాట్లాడదాం ఫస్ట్. ఎందుకంటే సంవత్సరంలో ఉగాది కాబట్టి ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ద బ్రైటర్ సైడ్ ఏంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ వీళ్ళ గోచారంలో ఉన్నట్టు గ్రహస్థితిని చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి జూన్ 2 వరకు వాళ్ళకి మిథున రాశి అంటే వాళ్ళకి ధనస్థానము, వాక్స్థానం, వ్యవహార స్థానంలో వాళ్ళకి గురువు ఉంటాడు. గురువు చాలా బలహీనం అక్కడ. అయితే వీళ్ళకి వీళ్ళ రాశి రీత్యా చూసుకుంటే చతుర్థ భావంలో వీళ్ళకి కేతు ఉంటాడు సింహరాశిలో. సింహరాశిలో కేతు మంచిదే కానీ కేంద్రంలో ఉంటాడు. రెండోది వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో రాహువు దశమంలో చాలా యోగిస్తాడు. రెండు కూడా కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు వృషభ రాశిలో ఉన్నటువంటి రాహువు కంటే చాలా పవర్ఫుల్. ఇది నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పాను. లాభస్థానంలో శని ఉంటాడు వీళ్ళకి. ఇది వీళ్ళకి గోచారంలో దీర్ఘకాలంగా ఉండేటువంటిది గ్రహాలు. అయితే ఈ జూన్ 2 నుంచి మళ్ళీ 30వ తారీఖు అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. సో ఇది వీళ్ళకి ఏ రకంగా చాలా టర్నింగ్ ఆస్పెక్ట్. ఓకే సార్. అయితే మీరు పరాభవనామ సంవత్సరం అంటేనే ఒక ఛాలెంజింగ్ ఇయర్ అని చెప్పారు. అవును. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, సవాళ్లు కానివ్వండి ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందంటారా? అంటే ప్రతికూలతలు ఏమైనా ఉంటాయా? ఆ ప్రతికూలతలని వీళ్ళు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలంటారు అసలు? ఈ సంవత్సరం చెప్పా కదా మేడం, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్. పరాభవనామ సంవత్సరం అంటే మీరు బుద్ధిపరంగా ఓడిపోవాలి అనుకుంటే అది ఎట్లైనా ఓడిస్తుంది. సంవత్సరమే ఏంటి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా కాలం గెలుస్తుంది. యువర్ అంబిషన్ అండ్ టైం. దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ ద అంబిషన్ అండ్ టైం. అంటే కాలము, మీ యొక్క ఆశయం, ఈ రెండు మధ్య యుద్ధం జరుగుతుంది. సో అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు, అందులో ప్రధానంగా బుద్ధి ద్వారా ఈ సంవత్సరంలో చాలా మందిలో కూడా గతంలో లేనటువంటి గొప్ప మార్పులు వస్తాయి. అంటే బుద్ధిపూర్వకమైనవి. అంటే చాలా మందిలో చూడండి, ఎందుకులే వదిలేయడం, క్షమించేద్దాం, వదిలేద్దాం, మనకెందుకు వచ్చింది, కాంప్రమైజ్ అవుదాం, అభిప్రాయాలు మార్చుకుందాం, ఇలాంటి పరివర్తన మీకు కనిపిస్తుంది చూడండి. ఈ సంవత్సరం దానికే నాంది.